జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. క్రోధీనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు, శుభరాశి ఫలితాలు. ఈ క్రోధీనామ సంవత్సరం ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ ఏ విషయాల్లో ఏమేం మార్పులు తెచ్చిపెట్టబోతుంది, ఏ విషయంలో శుభ పరంపరను అందించబోతుంది, ఏ విషయాల్లో జాగ్రత్తల్ని హెచ్చరిస్తుంది, ఈ విషయాలన్నీ చూద్దాము. ముందుగా ఈ విషయాలన్నీ చూడటానికి ముందుగా అసలు ఈ క్రోధీనామ సంవత్సరంలో గోచర గ్రహస్థితులు గోచర గ్రహాలు ఏ రాశుల్లో ఉంటూ ఈ ఫలితాల్ని మనకి ప్రసాదిస్తున్నాయి. ప్రథమంగా మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు. మే 2 వరకు మేషరాశిలో ఉన్న గురు భగవానుడు ఆ తర్వాత నుంచి వృషభ రాశిలోకి ఆయన సంచారం చేస్తున్నాడు. అయితే ఈ సంవత్సరము సెప్టెంబర్, అక్టోబర్లో ఆయన వక్రిస్తాడు. వక్రించినప్పుడు ఒక 4 నెలలు వక్రగతిలోకి వెళ్తాడు. కన్యారాశిలో కేతు భగవానుడు ఈ సంవత్సరం మొత్తం సంచారం జరుగుతూ ఉంది. కుంభరాశిలో శనీశ్వరుడు సంచారము ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది. రాహు భగవానుడి సంచారం మీనరాశిలో ఉంటుంది. అయితే శనీశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తూ జూన్, జూలై మాసాల్లో వక్రగతిలోకి వెళ్తున్నారు 4 నెలల పాటు. అయితే ఏదేమైనా సరే ఈ వక్రగతులు మరియు ఏదన్నా స్పెషల్ గోచార గ్రహస్థితులు ఏదైనా ఉంటే మన ఛానల్లో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఆ సమయంలో గురుగ్రహం వక్రించే సమయంలో ఒక వీడియో చేయడం జరుగుతుంది. వక్రించిన ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటాయి అన్న విషయం, అలాగే శనీశ్వరుడు వక్రించేప్పుడు కూడా ఎలాంటి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఉంటాయి, ఈ విషయాలు మనం మళ్ళీ చేస్తాము. ఇప్పుడు బ్రీఫ్గా వక్రగతి, సవ్యగతి అన్నీ కలిపి బ్రీఫ్గా ఫలితాలు చెప్పుకుందాము. అప్పుడు వక్రగతి ఫలితాలు చాలా ఎలాబరేటెడ్గా చెప్తాను. గురు భగవానుడికి సంబంధించిందే కానివ్వండి, శనైశ్వరుడికి సంబంధించిందే కానివ్వండి, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి. అసలు ఈ సంవత్సరం గురు భగవానుడు వృషభ రాశిలోకి వెళ్ళబోతున్నాడు. వృషభ రాశిలో మే 2 నుంచి వెళ్ళబోతున్నాడు. వృషభ రాశి కుటుంబ స్థానం. అందరికీ అంటే కాలపురుషుడు కుండలిలోంచి వృషభ రాశి ద్వితీయ స్థానం అవ్వడం వల్ల అక్కడ చంద్ర భగవానుడు ఉచ్చ రాశి కూడా అది. వృషభ రాశిలోకి గురు భగవానులతో అసలు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నారు. మనము లాంగ్ మూవింగ్ ప్లానెట్స్ అంటాం. అంటే ఎక్కువ కాలము ఏ రాశిలో అయితే ఏ గ్రహం అయితే సంచారం చేస్తూ ఉందో వాటిల్నే మనము సంవత్సర ఫలితాల్లో పరిగణనలోకి తీసుకుంటాం. గురు భగవానుడు 1 year సంచారం చేస్తాడు. రాహుకేతువులు 1.5 years సంచారం చేస్తారు. శనీశ్వరుడు 2.5 years సంచారం చేస్తారు. కాబట్టి మనం సంవత్సర ఫలితాల్లో ఈ 4 గ్రహాలని మేజర్గా ముఖ్య భూమికగా తీసుకుంటాం. ఇక మిగతా గ్రహాలు మనకి మాస ఫలితాల్లో తెలుసుకుంటాం. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి నెలలో మారిపోతాడు, బుధుడు 25 రోజుల్లో మారుతాడు, కుజుడు 45 రోజులు ఇలాగ మారిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళని మనం మాస ఫలితాల్లో వాళ్ళ గురించి మనం తెలుసుకుంటాం. అవి ఏ ఫలితాలు ఇస్తాయి అన్నది కూడా మనం మాస ఫలితాల్లో తెలుసుకుంటాం. అయితే ఇప్పుడు ఈ గోచార గ్రహస్థితులు మనం తెలుసుకున్నాం కదా, దీన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఈ గోచార గ్రహస్థితులు ప్రసాదించబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మకర రాశిలో పుట్టిన వాళ్ళకి క్రోధీనామ సంవత్సరం ఎలాంటి సత్ఫలితాన్ని ఇవ్వబోతుంది, ఏ విషయాలు జాగ్రత్తను సూచిస్తుంది తదితర విషయాలు తెలుసుకోవడానికి ముందుగా ఆదాయ వ్యయం, రాజపూజ్య అవమానం ఒకసారి చూద్దాం. ఈ సంవత్సరం ఆదాయం 14 ఉంది, వ్యయం 14 ఉంది. 2 కూడా సరికి సమంగా ఉన్నాయి. రాజపూజ్యం 3, అవమానం 1. ఇవి ఆదాయ వ్యయం, రాజపూజ్య అవమానాల ఫలితాలు. ఇక ఈ సంవత్సరం యొక్క ఫలితాల్లోకి వెళ్తే కనుక ఏలినాడు శని చివరి భాగంలో ఉన్నారు. మీ మకర రాశి వాళ్ళందరూ కూడా ఇంకా ఉంది, బట్ చివరి స్టేజ్లో మీరు ఉన్నారు. శనీశ్వరుడు వెళ్తూ ఏలినాడు శనిలో ఎప్పుడైనా సరే ఏదో ఒక మంచి లడ్డు మన చేతిలో పెట్టేసి వెళ్తాడు. ఇక్కడ లడ్డు అంటే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి చేస్తాడు. ఇంటి స్వగృహ యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి స్వగృహ యోగం ఇస్తారు. బిజినెస్లో ఆశించిన లాభాలు రావట్లేదని బాధపడుతున్న వాళ్ళకి ఆశించిన లాభాలను అందించి వెళ్తాడు. అలాగే ఉద్యోగంలో శ్రమకి తగ్గ గుర్తింపు లేదా శ్రమకి తగ్గ గౌరవము మరియు ఆదాయం రావట్లేదని బాధపడుతున్న వాళ్ళకి ఆదాయం, ఇలా ఎవరెవరికి ఏ విషయాల్లో ప్రతికూలంగా అసంతృప్తిగా అనిపిస్తుందో ఆ అసంతృప్తిని ఖచ్చితంగా వెళ్తూ ఆయన తీర్చేయగలుగుతాడు. ఇప్పుడు చివరి అంకంలో ఉన్నాడు మీకు మకర రాశి వాళ్ళందరికీ కూడా. ఇన్నాళ్ళు మీరు కష్టపడ్డ దానికి అందరికీ కూడా సత్ఫలితాలు రావడానికి అవకాశం చక్కగా ఉంది. అయితే ఈ సత్ఫలితాలు మేజర్గా మీకు
ల్యాండ్‌కి సంబంధించినవి లేదా వెహికల్‌కి సంబంధించిన వాటిల్లోనే కనిపిస్తుంది. మీ జన్మ జాతకం కనుక సపోర్ట్ చేస్తూ ఉంటే ఒక ఇల్లు కొనుక్కోవడమో, స్థలం కొనుక్కోవడమో, పొలం కొనుక్కోవడమో లేదా వాహనం కొనుక్కోవడమో జరుగుతుంది. ఒకవేళ ఏదైనా కారణంలో మీ జన్మ జాతకం ఇప్పుడు కనుక ఆ స్వగృహ యోగానికి లేదా ఇలాంటి ఆస్తిపాస్తులు సమకూర్చుకోవడానికి సపోర్ట్ చేయకపోతే అప్పుడైనా సరే ఫైనాన్షియల్‌గా ఏదో ఒక మంచి కాంట్రాక్ట్ మీకు ఇచ్చి వెళ్తారు. అంటే స్థిరంగా ఉండే కాంట్రాక్ట్. ఇప్పుడు చూడండి, శనీశ్వరుడు ఎప్పుడు ఏది ఇచ్చినా సరే ఆయనకి పాప కర్మల్ని ఇవ్వడంలో, పుణ్యకర్మల్ని ఇవ్వడంలో పక్షపాతం ఉండదు. అదే ఆయన పిసినారితనం అసలు చూపించాడు. ఏదైనా సరే ఎక్కువగా లాంగ్ రన్‌లో ఇచ్చేస్తాడు. ఇప్పుడు శనీశ్వరుడు ఎవరికైనా ఒక రోగం ఇవ్వాలి అనుకోండి, అప్పుడు ఆ రోగం ఎలా ఇస్తాడు? ఒక షుగర్ రూపంలోనో, బీపీ రూపంలోనో ఇలా ఇస్తాడు. ఇప్పుడు షుగరు, బీపీ ఇలాంటివి ఒకసారి కనుక అటాక్ అయితే కనుక అవి తగ్గడం ఉండదు. కంట్రోల్‌లో ఉంచుకోవడం వరకే మన ధర్మం మనం చేయాల్సిన పని. తగ్గడం ఉండదు కదా! ఎలాగైతే రోగం అలా ఇస్తాడో మనకి యోగాన్ని కూడా అలానే ఇస్తాడు. ఆ విషయంలో ఆయన పీనాస్తనం అస్సలు చూపించాడు. ఈ సంవత్సరంలో ఆయన మీకు ఇచ్చే యోగము డెఫినెట్‌గా కొన్ని సంవత్సరాల వరకు, అట్లీస్ట్ మీకు కొన్ని సంవత్సరాల వరకు ఉండేది. ఇప్పుడు సపోజ్ మీకు ఇల్లు వచ్చిందనుకోండి, రాగానే మీరు అమ్మేసారు కదా, దాన్ని అనుభవిస్తారు కదా. అమ్మిన దేని టర్మ్స్‌లో అమ్ముతారు? మీకు బాగా మంచి లాభం వచ్చింది, ఇంక ఇది అమ్ముకుంటే మనకి ఇంకా మంచి ఇల్లు దొరుకుతుంది లేదా బాగా కలిసి వస్తుంది అనుకుంటే తప్పించి, లేకపోతే అమ్మడానికి కూడా అంటే అలా ఒకవేళ అమ్మాల్సి వచ్చినా కూడా అలానే అమ్మిపిస్తాడు. కానీ లేకపోతే కనుక ఆ ఇంట్లో మీరు ఉండి ఎంజాయ్ చేసే విధంగా లేదా ఏదైనా సరే మీకు ఇచ్చేది ఏదైనా సరే ఇంకా స్థిరంగా. ఇది ఎలా ఉంటుందంటేనండి, ఈ పెద్దవాళ్ళు కనుక బాగా ఆస్తిపాస్తులు సంపాదించి పెట్టారు అనుకోని, మన తాత ముత్తాతలు ఎవరైనా ఏం చేస్తారు? వాళ్ళ పిల్లలకి ఇవ్వరు. వాళ్ళకి అనుభవించే హక్కు వరకే ఇస్తారు. వాళ్ళ మనవాళ్ళకో మనవరాళ్ళ పేరు మీద రాసి పెడతారు. అంటే దాని మీద వచ్చే అనుభవించే హక్కునైతే పిల్లలకి ఇస్తారు, కానీ దాన్ని చెరిచే హక్కు ఇవ్వరు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, శనైశ్వరుడు మీకు ఇలా లాంగ్ రన్‌లో ఏదో ఒక బ్లెస్సింగ్ ఇవ్వడానికి అనుకూలంగా ఉన్నారు. చివరిలో నేను తెలిపే పరిహారం చేసుకోండి. దాంతోపాటు ఇప్పుడు మన లాంగ్ రన్‌లో మీకు వచ్చే బెనిఫిట్‌ని మీరు అందుకోవాలంటే ఈ పరిహారం కూడా చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అయితే ఇక్కడ ఒకటేంటంటే మనకి ఇక్కడ ప్రాక్టికల్ రెమెడీ ఒకటి ఉంటుంది, స్పిరిచువల్ రెమెడీ ఒకటి ఉంటుంది. శనైశ్వరుడు మన బిహేవియర్‌ని బాగా చెక్ చేస్తూ ఉంటారు. పెద్దలతో మనం ఎలా మాట్లాడుతున్నామో, అందరితోటి మనం ఎంత మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తున్నామో, వెనక మన మనుషుల ముందు ఎంత ప్లెయిన్‌గా ఎంత స్వచ్ఛంగా ఉంటున్నామో వాళ్ళ వెనక కూడా అంతే ప్లెయిన్ అంతే స్వచ్ఛంగా ఉండాలి. అలా లేకుండా మనిషి ముందు ఒక రకంగా, మనిషి వెనక ఒక రకంగా, లేదా ఒకడు మీకు అపకారం చేయకపోయినా సరే వాళ్ళ వెనక వెళ్ళి అపకారం చేసే పనులు చేసినా, అంటే మీరు చేస్తారని కాదు అసలు. కాకపోతే ఇలాంటివన్నీ శనీశ్వరుడు చెక్ చేసి దాన్ని బట్టి మీకు ఎలా ఇవ్వాలి ఫలితాలు, కొంచెం ఇవ్వాలా ఎక్కువ ఇవ్వాలా అని ఆలోచిస్తారు. కాబట్టి ఈ విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఆత్మవిమర్శ చేసుకుంటూ పడుకోండి. ఈరోజు నేను తప్పు చేశానా, ఒప్పు చేశానా, ప్రత్యేకించి సత్యం పలకడం. సత్యం అంటే అప్రియమైన అబద్ధం కూడా సత్యం కిందే లెక్కకు వస్తుంది. ఇప్పుడు ఎవరికైనా ప్రాణాపాయమైన స్థితి, ప్రియమైన అబద్ధం కూడా సత్యం కిందకే లెక్క వస్తుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు అబద్ధం చెప్పడంలో తప్పులేదు. అలా మరీ అవసరం అనుకుంటే తప్పించి వీలైనంత వరకు సత్యం, ఒకళ్ళకి చెరుపు కలగనంత వరకు సత్యం మాట్లాడితే తప్పే లేదు. శనీశ్వరుడు ఇప్పుడు నఖశిఖ పర్యంతం చెక్ చేస్తూ ఉన్నారు. ఇచ్చేదైతే ఆయన ఇచ్చేదే. కాకపోతే ఇప్పుడు ఒక తాతగారికి 4, 5 ఆస్తిపాస్తులు ఉంటే కనుక అన్నీ మనకే ఇస్తారా? లేదంటే 1, 2 మనకిచ్చి మిగతా వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తారా అన్న చందంలోనే ఇప్పుడు శనీశ్వరుడు మీకు వర్కింగ్‌లో మీకు పని చేస్తూ ఉన్నారు. కాబట్టి దీంతో మీరు ప్రాక్టికల్‌గా చేయాల్సిన రెమెడీ ఇది. సెకండ్ రెమెడీ వచ్చేసేసి మీరు శనీశ్వరుడికి ప్రతి శనివారం తైలాభిషేకం చేయించడము. ఎప్పుడు వీలైనంత వరకు అసలు ఇవన్నీ మనకు అనవసరం. మనం సరిగ్గా ఉన్నామా, సరిగ్గా లేమా, ఇవన్నీ మనం కొలమానం వేయలేం. కాబట్టి నిరంతరం భగవన్ నామస్మరణ, భగవత్ చింతనలో ఉంటే కనుక చాలా బాగా ఉంటుంది. ఇది మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఫలితాలు మీ చేతుల్లోనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఏలియన్ శని లాస్ట్ ఫేజ్‌లో ఉన్నారు. రాహు భగవానుడు మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు, థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడు. కాబట్టి కమ్యూనికేషన్ విషయంలో చాలా బాగా జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ చేస్తూ మాట్లాడకూడదు.
ఎవరితోటి కూడా ఫోన్లో గాసిపింగ్స్ లేదా మెయిల్స్ ద్వారా కావచ్చు, ఉత్తగా గాసిపింగ్స్ ఇలాంటివి చేయకూడదు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. బెనిఫిట్స్ మనకి సపోర్టు చేస్తాయి, అపోజ్ చేస్తాయి. సో మనం ఎలా ఉన్నాం అన్న దాని ప్రకారము వాటి టైం వచ్చినప్పుడు అవి సపోర్ట్ చేయడానికి, అపోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు కొంచెం ఈ విషయాలు కొంచెం చెక్ చేసుకుంటూ ఉండండి. ఎవరైనా అనవసరమైన విషయాలు మీతో ఫోన్లో మాట్లాడుతున్నా కూడా వాటిని కట్ చేయండి. వీలైనంత వరకు ఫోన్లో ఎక్కువ మాట్లాడకపోవడం మంచిది. ఎక్కువగా ఎవరితోటి కూడా అవసరమైనంత వరకు మాట్లాడితే ఏ ఇబ్బంది రాదు. లేకపోతే మీ మీద కొన్ని రూమర్స్ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి కొంత ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరము. అలాగే మీకు కొంత ఆధ్యాత్మికత వైపు వెళ్ళడానికి కూడా అవకాశాన్ని చక్కగా గోచార గ్రహస్థితులు కలగజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం మీరు దృష్టి ఎక్కువ పెట్టాలి. మీ నిత్య దైనందిన జీవితంలో మీ పనులు మీరు చేస్తూ ఆధ్యాత్మికత వైపు కూడా దృష్టి సారిస్తే చాలా చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులకి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, శనీశ్వరుడు వ్యాపారస్తులకే కావచ్చు, ఉద్యోగస్తులకే కావచ్చు, అందరికీ మంచి ఐడెంటిటీని, గుర్తింపుని అందించబోతున్నాడు. ఒక శనీశ్వరుడు అనే కాదు, మిగతా 3 ప్లానెట్స్ కూడా అనుకూలంగానే ఉన్నాయి మీకు. కాకపోతే ఈ విషయంలో, బిహేవియర్ విషయంలో, కమ్యూనికేషన్ విషయంలో కొంచెం ప్రాపర్గా చెక్ చేసుకుంటూ ఉంటే కనుక చక్కటి విజయలక్ష్మి సొంతం అవుతుంది. మీ చక్కటి సుఖసౌఖ్యమైన జీవితం కొన్ని సంవత్సరాల వరకు జీవించడానికి ఈ సంవత్సరం మీకు నిజంగా ఒక అవకాశాన్ని ఇస్తుంది. సో ఈ అవకాశాన్ని మీరు ఎలా వినియోగించుకుంటారో అన్నది మీ చేతుల్లోనే ఉంది. సో ఈ సంవత్సరం మీరు వినియోగించుకునే అవకాశాన్ని బట్టి కొన్ని సంవత్సరాల వరకు కూడా మీకు ఇప్పుడు వచ్చే యోగము స్టాండ్ బై అవుతుంది. లేదా ఇప్పుడు కొంత యోగమే ఉంటుంది, అది ఈ సంవత్సరము, వచ్చే సంవత్సరం, ఆ పై సంవత్సరం వరకే అప్లికబిలిటీ ఉంటుంది. ఆ తర్వాత రివర్ట్ పొజిషన్ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవి ఈ సంవత్సరం యొక్క క్రోధినామ సంవత్సర ఫలితాలు మకర రాశిలో పుట్టిన వాళ్ళందరికీ. చూశారు కదండి, క్రోధినామ సంవత్సరంలో మీ రాశి యొక్క ఫలితాలు. అయితే ఏ పరిహారం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా చాలా చక్కగా సజావుగా వెళ్తుంది, ఈ విషయాన్ని మనం తెలుసుకుందాము. ఈ సంవత్సరము మనం దృష్టిల రీత్యా కూడా పరిశీలిస్తే గురు భగవానుడు వృషభ రాశిలో ఉంటూ పంచమ దృష్టితోటి కన్యా రాశిని, సప్తమ దృష్టితోటి వృశ్చిక రాశిని, అలాగే నవమ దృష్టితోటి మకర రాశిని చూస్తూ ఉన్నాడు. ఇక శనీశ్వరుడు మేషరాశిని చూస్తాడు, సింహరాశిని చూస్తాడు, దశమ దృష్టితో వృశ్చిక రాశిని చూస్తూ ఉన్నారు. ఇద్దరూ కలిపి గురు భగవానుడు అలాగే శనీశ్వరుడు వీళ్ళిద్దరూ కలిసి ఒకే రాశిని చూస్తున్నారు. ఆ రాశి వృశ్చిక రాశి. ఈ సంవత్సరము అయితే వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడున్నా, వీళ్ళిద్దరూ కలిసి ఏ స్థానం మీద దృష్టి పెట్టినా ఆ స్థానము మీ జన్మకుండలిలో ఏదవుతుందో ఆ విషయంలో కొన్ని మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉదాహరణకి మీది మేషరాశి అయిందనుకోండి, అంటే మనం ఏదవుతుందో దాని ఫలితాలు ఆల్రెడీ నేను చెప్పాను కదా. దానికి సంబంధించి ఒకవేళ చెడు ఫలితాలు ఉంటే తగ్గించుకోవడానికి, అంటే చెడు ఫలితాలు అయితే ఉండదు, ఇది బ్యాలెన్స్డ్గా అన్న ఉంటుంది, లేదంటే ఒక మంచి మార్పు అన్న తెచ్చిపెడుతుంది. సో మంచి మార్పు ఇంకా మీ జన్మజాతకం సపోర్టింగ్గా లేకపోతే కనుక ఈ మంచి మార్పుని సుస్థిరం చేసుకోవడానికి, మంచి మార్పు యాక్టివేట్ చేసుకోవడానికి చేయాల్సిన పరిహారం మనం ఒకసారి పరిశీలిద్దాం. వృశ్చిక రాశి శనీశ్వరుడు మరియు గురు భగవానుడు ఇద్దరు ఏకకాలంలో చూస్తూ ఉన్నారు. కాబట్టి అంటే మే నుంచి గురు భగవానుడు చూస్తాడు, మే వరకు గురు భగవానుడు మేష రాశిలో ఉంటాడు. కాబట్టి ఆయన చూసే అవకాశం లేదు. ఎలాగో మనకి ఒక 2 నెలల్లోనే ఉగాది మొదలైన 2 నెలలు, 1.5 నెలలోనే మే వచ్చేస్తుంది. కాబట్టి అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పరిహారము ఈ సంవత్సరం అంతా కూడా కార్తికేయుని ఆరాధన లేదా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన, హనుమంతుని ఆరాధన, వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒక్కళ్ళని పాదాలని శరణు వేడినా పర్వాలేదు, లేదా ముగ్గురిని అర్చించినా ఇంకా చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఇక్కడ మనం ఒక చిన్న న్యూమరాలజికల్ ఆస్పెక్ట్ కూడా చూడాలి. 2024 అంటే అవి మొత్తం మనం కనుక లెక్క వేస్తే నెంబర్ 8 వస్తుంది. ఈ 8 సంఖ్యకి అధిపతి శనీశ్వరుడు ఈ సంవత్సరము న్యూమరాలజికల్గా రూల్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకి వృశ్చిక రాశికి అధిపతి మంగళుడు, అంగారకుడు అని చెప్తాం. సో వీళ్ళిద్దరికీ ఎప్పుడూ కూడా పూర్తిగా అనుకూలంగా ఉండదు. అందువల్ల వీళ్ళు ఇప్పుడు అంటే వచ్చే యోగాన్ని మనం వడిసి పట్టుకోవడానికి
ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ దేవీ దేవతల ఆరాధన అంటే కార్తికేయుని ఆరాధన కావచ్చు, లేదా హనుమంతుడి ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన. ఈ ముగ్గురులో ఎవరు ఆరాధన చేసినా పర్వాలేదు, ముగ్గురిని కలిపి ఏకకాలంలో ఆరాధన చేసినా పర్వాలేదు. చాలా చక్కటి శుభ ఫలితాలు అందుకోవడానికి నిస్సందేహంగా అవకాశాలు ఉంటాయి. అలా ఈ దేవీ దేవతల్ని స్మరిస్తూ, జపిస్తూ శుభ ఫలితాలు మీరందరూ అందుకోవాలని చెప్పి ఆశిస్తూ, భగవంతుడి కృపకు మీరందరూ పాత్రులు అవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా నా ఆరాధ్య దైవమైన రాజరాజేశ్వరి అమ్మవారు, రాజశ్యామల అమ్మవారు, లక్ష్మీ అమ్మవారికి మనస్ఫూర్తిగా శరణు వేడుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.